బ్రేకింగ్ న్యూస్. బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా మారుతున్నాయో అందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు రక్షణ లేదంటూ కొన్ని వార్తలు అయితే ఇప్పుడు పెద్దగా చెక్కలు కొడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారు దానిపైన దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే బంగ్లాదేశ్లో దీపుదాస్ అనే వ్యక్తిని అత్యంత పాశవికంగా అతన్ని కొట్టి అంటే చంపేయడం అనేది ఇది ఖచ్చితంగా అమానుషమైన ఘటన అని చెప్పేసి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా సైతం స్పందించారు. ముఖ్యంగా ఆ ఘటన పట్ల తాను ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు కూడా వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపుదాస్ను అత్యంత పాశవికంగా చంపేసిన ఘటనపై భారత్లో కూడా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను ఖండిస్తూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు విహెచ్పి అలాగే వివిధ హిందూ సంస్థల కార్యకర్తలు అయితే నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. అయితే బంగ్లాదేశ్లో ఇలాంటి ఘటనలు జరగడం అనేది ఖచ్చితంగా ఒక అమానుషమైన సంఘటన అని చెప్పేసి చాలామంది అయితే నినదిస్తూ ఉన్నారు. అంతేకాకుండా దీపుదాస్ మోసపూరితమైన అభియోగాలు మోపారని, అంటే దీపుదాస్ ఎలాంటి దైవదూషణ చేయలేదని అతనిపైన అనవసరమైన అభియోగాలు మోపి అతన్ని చంపేసినట్లు కూడా షేక్ హసీనా అయితే వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈ దారుణం ఉదంతంపై ఢిల్లీ నుంచి కాఠ్మాండు వరకు తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హింసాత్మక ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తుందని బంగ్లాదేశ్లో ఉన్న కొంతమంది అయితే చెబుతా ఉన్నారు. మొత్తం మీద హంతకులను యూనస్ ప్రభుత్వం కఠినంగా శిక్షించకుంటే పెద్ద ఎత్తున యుద్ధం చేపడతామని కూడా నిరసనకారులు చెబుతా ఉన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీ పాల్గొనకుండా ప్రస్తుత ప్రభుత్వం ఆంక్షలు విధించడం అక్కడ ఉద్రిక్తతలకు దారితీస్తూ ఉన్నది. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు అరాచకాలకు నిరసనగా భారత్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ముఖ్యంగా గత వారం మైమన్ సింగ్లో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని దైవదూషణ నెపంతో ఇస్లామికులు కిరాతకంగా కొట్టి చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి తగలబెట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అమానుషమైన చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఢిల్లీలో అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. మొత్తం మీద అసలు ఇది ఎలా చూడొచ్చు అని చెప్పేసి అయితే దాన్ని అయితే వారైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఏదో ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు మోడీ ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది అనేది చాలా క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద దీనిపైన మోడీ గారు కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అది త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత పతాక స్థాయికి చేరుకుందనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతరం ప్రభుత్వం దేశంలోని శాంతి భద్రతలను కాపాడడంలో ఘోరంగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు అరాచకాలు పెళ్లిబిక్కిపోతున్నాయి, అవి హెచ్చరిల్లుతున్నాయి. పరిపాలనలో మళ్ళీ సైన్యం చేతుల్లోకి వెళ్తుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. ప్రజాస్వామ్యానికి బదులు అక్కడ మాబోక్రసీ నడుస్తుందని మాజీ మంత్రి అమీర్ ఖస్రూ మహమ్మద్ చౌదరి వంటి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇటీవల చట్టోగ్రామ్లోని భారత కాన్సులేట్పై జరిగిన దాడి ఈ భద్రతా వైఫల్యాలకు అద్దం పడుతుందన్నారు. మొత్తం మీద ఢిల్లీలోని హైకమిషన్ వద్ద భద్రతా లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత రాయబారి ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపైన భారత్ కూడా కాస్త తీవ్రంగానే ఆగ్రహిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ, సిలిగురిలోని తమ కార్యాలయాల్లో వీసా, కన్సులర్ సేవలను బంగ్లాదేశ్ నిరవధికంగా నిలిపివేసింది. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు, అరాచకాలకు నిరసనగా భారత్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ముఖ్యంగా గత వారం మైమన్ సింగ్ దీప్ చంద్రదాస్ అనే హిందూ యువకుడిని దైవదూషణ నెపంతో ఇస్లామిక్ మూకాలు కిరాతకంగా కొట్టి చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి తగలబెట్టిన ఘటన భారతదేశంలో సంచలనం సృష్టించింది. ఆ అమానుషీయ చర్యను నిరసిస్తూ దేశంలో ఇప్పుడైతే నిరసనలు పెరిగాయి. దోషులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఈ ఘర్షణల నేపథ్యంలో హైకమిషన్ వద్ద భారీగా పోలీసులు అయితే మోహరించారు, పారామిలిటరీ దళాలను కూడా మోహరించారు. మరోవైపు ఈ ఘటన ఇరు దేశాల మధ్య దౌత్య వివాదానికి దారితీసింది. అయితే నిరసన శాంతియుతంగానే జరిగాయని, దౌత్య కార్యాలయానికి ఎటువంటి ముప్పు లేదని స్పష్టం చేసిన భారత విదేశాంగ శాఖ మొత్తం మీద బంగ్లాదేశ్ అయితే తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే నిజంగానే బంగ్లాదేశ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారే పరిస్థితి ఉంటుందని చెప్పేసి సలహాలు ఇస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ ఘటనపై బంగ్లాదేశ్ ఈ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, నిజంగానే సైనిక పాలనలోకి వెళ్తుందా, లేదంటే ఈ ఎన్నికల్లో
షేక్ హసీనా పోటీ చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది తెలియాల్సింది.